నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశము. కొట్టు కొట్టు. ఆ తర్వాత అంతా చదువుకోండి ప్రియులారా. ఇంత శోధించినా, ఇంత వివాదాన్ని పెట్టుకుంటున్నా, ఏమండి, శోధించిన, వివాదం పెట్టుకున్న దేవుడట మరలా వారి మీద ఏం చేస్తున్నాడు? అరే బాబా, మిమ్మల్ని శిక్షించేది ఎందుకురా, మిమ్మల్ని బాధపరిచేది ఎందుకు, ఆకలి అయింది ఎందుకు, దప్పుకైంది ఎందుకో తెలుసా? ఎప్పుడు ఏది అవసరమో నా దేవుడికి తెలుసు అని అంటారా లేదా? ఆయన రైట్ టైంలో నాకు కావలసింది ఇస్తాడు అన్న సంగతి గుర్తుపడతారా లేదా అని చెప్పి మిమ్మల్ని కొన్నిసార్లు అణిచానయ్యా అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు నా ప్రియ దేవుని సంగమా. కాబట్టి దేవుని సన్నిధిలో చూడండి, దేవుని మాట కోసం ప్రియులరా, మోషే తన భార్య సిపోరా, తన పిల్లలైనటువంటి వారిని విడిచి, ఏమండి, 40 సంవత్సరాలు వైవాహిక జీవితంలో, వివాహ బంధంలో అనుబంధాలు పెంచుకొని ఆశీర్వాదకరమైన 12 మగబిడ్డలను వారసులుగా ఉన్న దేవుడు మాట మేరకు తన ప్రజలను నడిపించడానికి ప్రియులారా భార్యలను, బిడ్డలను వదిలేస్తే అరణ్య మార్గంలో, నిర్గమకాండం 18:4, నా తండ్రి దేవుడు నాకు సహాయుడై ఫరో శక్తి కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి ఎలియాజరు అని పేరు పెట్టిన. ఎలియాజరు అన్న పేరు నాకు అర్థం ఏమిటి? దేవుని సహాయము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఏమండి, దేవుని సహాయము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా దేవుని సహాయము. ఫరో కత్తివాత చేతి నుంచి నన్ను దేవుడు ఏం చేశాడు? తప్పించి అరణ్య మార్గంలో ఆయన నన్ను ఏం చేశాడు? కాపాడాడు. కాబట్టి ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి, ఏమండి, కదిలే కాలాన్ని బట్టి నీవు మారుతున్నావు. ఏమండి, నాకైతే తెలియదు కానీ కాలానుగుణంగా నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, ఏమండి, నీవు దేవుని సన్నిధిలో నిలబడగలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కదిలే కాలాన్ని బట్టి మనుషులు మారిపోతూ ఉన్నారు, కానీ తగిలిన గాయాలను బట్టి, ఏమండి, దేవుని సన్నిధిలో తప్పకుండా దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడన్నటువంటి నమ్మకం నీలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గాయాలను బట్టి ఖచ్చితంగా నువ్వు మారుతావా? ఏమండి, కదిలే కాలంతో కలిసి జీవిస్తావా? ఏమండి, చెప్పండి నాతో ఒక్క మాట చెప్పండి. చివరిగా 2 నిర్ణయాలు. ఏం చెప్తావు? కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతున్నాడు. అవును, నేను కదిలే కాలంతో మారిపోతానంటావా? లేదంటే తగిలిన గాయాలను బట్టి మాత్రం నేను మనిషిగా మార్చబడతానంటావా? మనిషిగా తగిలిన గాయాలను బట్టి మార్చబడతానన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. కదిలే కాలంతో పాటు నేను కూడా మారిపోతానన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. కదిలే కాలంతో మారిపోమాకండి. తగిలే గాయాలను బట్టి మనిషి తప్పకుండా మార్చబడతాడు. ఇజ్రాయేల్కి ఎందుకు గాయాలు తగిలినాయి అంటే, ఏమండి, దేవుడు తన సన్నిధిలో తన ప్రజలు పరిపూర్ణమైనటువంటి కృపలో ఆయన పరిశుద్ధతను సన్మానించాలి అని. కాబట్టి మనకున్న దేవుడిచ్చిన ఆ నైతికమైన విలువలు కోల్పోకుండా సభ్య సమాజానికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా మీరు బ్రతకాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. కాబట్టి మసా దగ్గర ఉన్నావు, మెరీబా దగ్గర ఉన్నావు, అరణ్యంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు ఎలియాజరు పుట్టాడు, దేవుడు నాకు ఇచ్చాడని మోషే 2వ కుమారుని బట్టి దేవుని సహాయం ఇది. నాకు కలిగిన కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో దేవుడు నాకు సహాయముగా నిలిచాడని ఎలియాజరు అని ఆయన గురించి మహిమపరుస్తావో నిర్ణయం నీదే. ఈ కొద్ది మాటలు వినివారి వినికిడిలో దేవుడు ఫలింపచేసి ఆశీర్వదించును గాక.